ఇక ఉగాది అంటే మాత్రం అందరి ఇళ్ళల్లో అయితే పోలేలు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. మా ఇంట్లో మాత్రం మా అత్తమ్మ స్టైల్లో ముద్ద భక్షాలు ఉంటాయి. టేస్ట్ అయితే నిజంగా సూపర్ ఉంటుంది. వేడి వేడి పోలేల మీద నెయ్యి వేసుకొని తింటే ఇక అంతే. ఇక మేమైతే వాటిని ముద్ద భక్షాలు అంటాము. ఫస్ట్ మంచిగా ఎండు కొబ్బరి గీక్కొని అలా గసాలు కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇక పూర్ణాన్ని మంచిగా పిండిలో పెట్టేసుకున్నాక ఆ పిండిని మంచిగా కొబ్బరి గసాలకు అద్దుకొని ఇట్లా మంచిగా ఒత్తుకుంటాము. ఎక్కువ పెద్దగా ఉంటాయి, చిన్న చిన్నగా ఉంటాయి. ఇవైతే మా అమ్మ వాళ్ళు అయితే పెద్ద పెద్దగా చేస్తారు, మా అత్త వాళ్ళు అయితే చిన్నగా ఉంటాయి. ఇక కొబ్బరి గసాలు పెట్టి మంచిగా ఒత్తుకున్నాక పెంక మీద వేసుకొని నూనె నెయ్యి వేసుకొని 2 సైడ్లు మంచిగా ఇట్లా కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే ముద్ద భక్షాలు అయితే రెడీ అయిపోతాయి. ఇక వేడి వేడి పోలేల మీద నెయ్యి వేసుకొని తింటే ఇక టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇక పోలేలు చేసిన రోజు కట్టుచారు అయితే మా అమ్మ కంపల్సరీ చేస్తుండే. ఇక శనగపప్పు ఉడకబెట్టుకున్నాక వచ్చే కట్టుతోటి చేసే కట్టుచారు అయితే నిజంగా టేస్ట్ సూపర్ ఉంటుంది. పప్పు ఉడకబెట్టినాక వచ్చే కట్టులా ఇంకొంచెం నీళ్లు పోసుకొని అందులోనే కొంచెం నానబెట్టుకున్న చింతపండు, పసుపు, కొంచెం చారు పొడి, కొంచెం బెల్లము, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇంత కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా మసలబెట్టుకోవాలి. ఇట్లా మంచిగా మసలిపోయిన తర్వాత ఇప్పుడు అందులో తాలింపు పెట్టుకోవాలి. ఇక మనము ఈ తాలింపులో మనం మామూలుగా వేసుకునేవే జీలకర్ర, ఆవాలు, ఒలుచుకున్న ఎల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని మంచిగా తాలింపు పెట్టుకున్నాక చారులో కలుపుకోవాలి. ఇక మా చిన్నప్పుడు అయితే మా అమ్మ కట్టుచారు చేస్తుందని పండుగ రోజు అయితే మేమైతే ఎదురు చూస్తాం. ఇక దాని టేస్ట్ గట్లుంటుంది, మరి అందుకే ఎదురు చూడాల్సిందే. ఇక పండుగ రోజు ఇంకొక స్పెషల్ ఏంటంటే మన ఉగాది పచ్చడి. ఇక సలసల్లకుండా